తెలంగాణ రైతులకు నిజంగా ఇది శుభవార్తే. వ్యవసాయ రంగంలో నూతన శకం ఆరంభం కానుంది. రైతుకు ఆధునిక సాంకేతికతను చేరువ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. సాగు ఖర్చు పెరిగి కూలీల కొరతతో సతమతమవుతున్న అన్నదాతలకు ఈ పథకం ఊరటనివ్వనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వ్యవసాయ కళాశాలలో ఈ నెల 9న ఈ పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. రాష్ట్రంలో సుమారు దశాబ్ద కాలంగా నిలిచిపోయిన ఈ పథకాన్ని ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కిస్తుంది. గతంలో 40-50% రాయితీలో పరికరాలు అందేవి. ఆ తర్వాత కస్టమ్ హైరింగ్ కేంద్రాల ద్వారా అద్దె ప్రాతిపదికన యంత్రాలను ఇచ్చే వ్యవస్థ ఉండేది. అయితే 10 ఏళ్లుగా ఈ రాయితీలు అందక రైతులు అప్పుల పాలై ఖరీదైన యంత్రాలను కొనుగోలు చేయాల్సి వచ్చింది. తాజాగా ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించడంతో అన్నదాతల్లో కొత్త ఆశలు ఇప్పటికే డీడీలు చెల్లించి నిరీక్షిస్తున్న రైతులకు ఈ దఫాలో ప్రాధాన్యతనిస్తూ పరికరాలను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం కింద యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ అందిస్తుంది. లబ్ధిదారుల కేటగిరీని బట్టి వాటా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు యంత్రం ఖరీదులో 50% వాటాను భరించాలి. మిగిలిన 50%ని ప్రభుత్వం రాయితీగా నేరుగా కంపెనీ ఖాతాలో జమ చేస్తుంది. ఇతర రైతులు యంత్రం ధరలో 60% వాటాను భరించాల్సి ఉండగా 40%ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది. రైతులు ఈ పథకం కోసం స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి, ఏఈఓ లేదంటే వ్యవసాయ అధికారిని సంప్రదించి దరఖాస్తు ఫారం తీసుకోవాలి. రైతులు తమకు కావాల్సిన యంత్రం వివరాలను దరఖాస్తును సమర్పిస్తే అధికారులు దానిని ఆన్లైన్ పోర్టల్ నమోదు చేస్తారు. ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఏఓలతో కూడిన మండల స్థాయి కమిటీ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి జిల్లా అధికారులు ఆమోద ముద్ర వేయగానే యంత్రాలను సరఫరా చేసే కంపెనీల పేరిట రైతులు తమ వాటా సొమ్మును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. వ్యవసాయ యంత్రీకరణ వల్ల రైతులకు కేవలం ఆర్థికంగానే కాకుండా సాగు పనుల్లో వేగం పెరుగుతుంది. వ్యవసాయ యంత్రీకరణ వల్ల రైతులకు కేవలం ఆర్థికంగానే కాకుండా సాగు పనుల్లో వేగం తగ్గుతుంది. విత్తనాలు నాటడం నుంచి పంట కోత వరకు ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, కంటైనర్ హార్వెస్టర్ వంటి ఆధునిక పరికరాలను వాడటం వల్ల పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా కూలీల కొరత వేధిస్తున్న ప్రస్తుత తరుణంలో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు పనులను పూర్తి చేసుకోవడానికి ఈ యంత్రాలు వరంగా మారనున్నాయి. ప్రభుత్వ ఆర్థిక ఊతం వల్ల చిన్న సన్నకారు రైతులు కూడా ఇప్పుడు ఖరీదైన సాంకేతికతను తమ పొలాల్లో ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది.